కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. లేకపోతే తెలంగాణ బీజేపీ కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కానీ ఒకవేళ కేసీఆర్ గారే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే వీళ్ళకి ఆ పదవులు ఎక్కడో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రెండోది, మీ అందరికీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూశారు. ఒక హైదరాబాదే కాదు, పట్టణాలు ఎట్లుండాలి, గ్రామాలు ఎట్లుండాలి, గ్రామంలో రైతులు ఎట్లుండాలి, కుల వృత్తులు ఎట్లుండాలి, మనం అందరం ఏ పద్ధతిలో ఉండాలనేది కేసీఆర్ గారు ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. తాండూరు చరిత్రలో 60 సంవత్సరాల నుంచి జరిగిన డెవలప్మెంట్ అంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కార్యక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవమా కాదా మీరే ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీకు ఇక్కడ వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కాదు, ఆ రోజు భూముల ధరలు ఆకాశానికి అంటినాయి. ఈరోజు పరిస్థితి ఏంది మీకు తెలుసు. వాళ్ళు నలుగురు బాగున్నారే తప్ప రాష్ట్రంలో ప్రజలు బాగలేరు. ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్తున్నారు 66% గెలిచారంట. అరే బిడ్డ, 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క పంచాయతీలో రాష్ట్రంలో 2% కూడా లేవు. మీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదురా బిడ్డ ఆ రోజు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.